కనీసం అవతల వాళ్ళ జీవితం మీద జాలి దయ లేకుండా జనాలు ఎలా ఉంటారా అనిపిస్తుంది. అసలు ఇలా కూడా ఉంటారా అని నిజంగా ఈ స్టోరీస్ అన్ని వింటుంటేనే నాకు తెలుస్తుంది. ఇంకా నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక పాప ఒక బాబు. అయితే నాతో పెళ్లి కంటే ముందే మా హస్బెండ్కి ఇదివరకే పెళ్ళయింది అండ్ డివోర్స్ కూడా అయిపోయింది. ఆ విషయం తెలిసే నన్ను మా అమ్మ నాన్న ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. మా అమ్మ నాన్నకి నేనంటే చాలా ప్రేమ. రెండో సంబంధం అయినప్పటికీ వీళ్ళకి కొంచెం ప్రాపర్టీ ఉందని నాకైతే వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి ఆయనకి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. తర్వాత టెస్ట్ చేయించుకుంటే నాకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇంకా దాని తర్వాత నాకు జీవితంలో ఏం చేయాలో అర్థం కాలేదు. నా జీవితం నాశనం అయిపోయిందని చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. నిజానికి నేను చనిపోవాలి అనుకున్నాను. నాకేమైనా అయితే నా పిల్లలు అనాథలుగా మిగిలిపోతారని వాళ్ళ కోసం బ్రతుకుతున్నానక్క నేను. మా అత్త మామ ఆడపడుచు వీళ్ళందరూ ఉన్నారు. కనీసం వాళ్ళు నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. వాళ్ళ వల్లే కనీసం ఒకరి జీవితం పాడైపోయిందనే బాధ కూడా వాళ్ళకు ఉండదు. కనీసం నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు. నేనంటేనే నచ్చదు వాళ్ళు. కానీ ఒక సిస్టర్ అయితే ఇలా బాధపడుతూ నిన్న కామెంట్ పెట్టారు. ఆ గురించి కూడా ఒకసారి మీ వీడియోలో చెప్పండి అక్క. నాలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తుంటే కనుక వాళ్ళ పిల్లల కోసమైనా ధైర్యంగా బతకమని మీరు మోటివేట్ చేయండి అని చెప్పారు. నిజంగా మీ మాటలు చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. అట్ ద సేమ్ టైం మీరు అంత బాధపడుతూ కూడా మీ పిల్లల కోసం బ్రతుకుతున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పుకోకూడదు, ఎవరితో షేర్ చేసుకోకూడదు అనుకుంటారు, కానీ మీరు మాత్రం ధైర్యంగా వచ్చి చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీ పిల్లల్ని బాగా చూసుకోండి.